ఇప్పుడు ఎట్లయితే మనము వరాబంద్ సిస్టంతో నీరు ఇవ్వడం జరుగుతుందో మనకు ఈ రోడ్ల వాక్ కూడా ఆల్టర్నేట్ వీక్ తడి అందించే విధంగా ఏదైతున్నదో ఆ 0.25 టీమ్స్ నీరు చేరుకుంటట్టు దాన్ని మనం వినియోగించుకోవడం జరుగుతుంది. సరే 2014 ఏదైతుందో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తదుపరి అప్పటి టీఆర్ఎస్ ప్రభుత్వం దాన్ని 1 టీఎంసీగా నిర్మాణ దశలో అప్పుడు బీర్పూర్ రాజుల చెరువుగా ఉన్నటువంటి ఒక బీర్పూర్ చెరువును నీటి తటాకాన్ని ఎస్ఆర్ఎస్పి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్గా, అంటే అటు ధర్మపురి టేలెండ్ వరకు పోయేటట్టు, ఇటు అప్పటి సారంగపూర్ మండలం గోదావరి తీరం వరకు పోయేటట్టు ఏదైతున్నదో నీటిని అందింపజేయటానికి లెవెల్ బిల్టప్ కొరకు ఏదైతున్నదో బ్యాలెన్సింగ్ రిజర్వాయర్గా 0.25 టీఎంసీతో రూపొందించారు. అంటే వాస్తవంగా D5312L టేలెండ్ కావడంతో మనకి 0.25 టీఎంసీ నీరు పూర్తి స్థాయిలో చేరుకోవడం కూడా కొద్దిగా మనకి ఇబ్బందికరంగా, ఎందుకంటే టేలెండ్ కావడంతో. ఇప్పుడు ఎట్లయితే మనము వరాబంద్ సిస్టంతో నీరు ఇవ్వడం జరుగుతుందో మనకు ఈ రోడ్ల వాక్ కూడా ఆల్టర్నేట్ వీక్ తడి అందించే విధంగా ఏదైతున్నదో ఆ 0.25 టీమ్స్ నీరు చేరుకుంటట్టు దాన్ని మనం వినియోగించుకోవడం జరుగుతుంది. సరే 2014 ఏదైతుందో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తదుపరి అప్పటి టిఆర్ఎస్ ప్రభుత్వం దాన్ని 1 టీఎంసీగా నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచాలనే ఒక భావనతోని అప్పుడు కేవలం 60 కోట్ల అంచనాతోని ఆ రోడ్ల ప్రాజెక్టు ఆధునీకరణ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అది పెరుగుతూ పెరుగుతూ అది మరో కాళేశ్వరం ప్రాజెక్ట్ అయిపోయింది. అప్పుడు మనకు 60కి వెళ్ళి 130 కోట్లకి అది చేరుకున్నట్టుంది. ఇప్పుడు ఆ 130 కోట్లతో కూడా ఈ అటవీ భూమి బదలాయింపుకు సంబంధించే కానీ, ఈ స్లూయిస్ గేట్స్ అమర్చడమే కానీ, ఇతర నిర్మాణ పనులు పూర్తయ్యే అవకాశం లేకపోవడంతో వీళ్ళ గత దశాబ్ద కాలం గడిచినప్పటికీ ఈ రోడ్లవాగు ఆధునీకరణ పనులు అనేది అంటే కింద బీర్పూర్ మండలానికి కానీ ధర్మపురి కానీ ఒక విధంగా శాపంగా మారింది. అప్పుడు బండ్ బ్రీచ్ కావటము, ఆ బండ్ బ్రీచ్ అయినప్పుడు ఏదైతుందో నరసింహపల్లి గ్రామ రైతాంగం వాళ్ళ మొత్తం భూములన్నీ ఇసుక మెటల్ వేయటం, ఆ ప్రాజెక్టులో మొత్తం చేప అంత ఏదైతుందో వరదకు కొట్టుకపోయి మొత్తం ఈ మత్స్య కార్మికులందరూ వాళ్ళ ఉపాధి కోల్పోవటం, అప్పుడు 2 పంటలు ఏదైతుందో నీటి సదుపాయం పొందే అవకాశం లేకుంటే అప్పుడు బీర్పూర్ మండల స్థాయి కాంగ్రెస్ పార్టీ మొత్తం రైతాంగం అందరూ కూడా, కాంగ్రెస్ పార్టీని కాదు, ఒక విధంగా రాజకీయాలకు అతీతంగా రైతాంగం అందరూ అప్పటి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే విధంగా ఆందోళన కార్యక్రమం చేపట్టడం, ఇంజనీరింగ్ అధికారులపై ఒత్తిడి పెంచడంతో
మనకు అప్పుడు రెండో పంట నీరు పొందే అవకాశం వచ్చింది. అదర్వైజే అప్పుడు మొదటి పంట కోల్పోయినా రెండో పంట కూడా నీరు పొందే అవకాశం లేకుండా వాస్తవంగా. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటంతోనే ఈ రోలవాగు ప్రాజెక్టే నిర్మాణానికి సంబంధించి ఈ స్లూయిస్ గేట్స్ అమర్చడం, ఈ అటవీ శాఖ చెందిన భూమి బదలాయింపు, ఈ రెండు ప్రధాన అంశాలు మిగిలిపోయినాయి. ఇప్పుడు ఆ 130 కోట్ల వరకు ఏదైతే పనులు చేయడం జరిగిందో అది కూడా రివైజ్ ఎస్టిమేషన్ మంజూరీ పెండింగ్ లో పడిపోయింది. పనులు చేసింది కానీ రివైజ్ ఎస్టిమేషన్ మంజూరీ అనేది పెండింగ్ లో పడిపోయింది. ఈ అంశాలన్నీ రాష్ట్ర ప్రభుత్వ గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి, నీటిపారుదల శాఖ మంత్రి దృష్టికి తీసుకుపోవడంతో దీన్ని ప్రత్యేకంగా పరిశీలింపచేసి ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తవుతుంది కానీ దానిపై వెచ్చించిన ఉందో మన వినియోగులకు వచ్చే అవకాశం లేదు. ఇప్పుడు ఏదైతే ఫారెస్ట్ ముంపుకు గురవుతుందో దాని ప్రత్యామ్నాయంగా భూమి బదలాయింపు కూడా మనం సమకూర్చగలిగినప్పుడు మాత్రమే ఏదైతుందో అటవీ శాఖ అనుమతులు పొందగలుగుతుంది. అదంతా మనం ఈ గొల్లపల్లి, పెగడపల్లి మండలాలను గుర్తించి ప్రత్యామ్నాయంగా భూములు కేటాయింపు చేసే విధంగా చర్యలు చేపట్టి ప్రభుత్వాన్ని నివేదించడం, రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు అట్లాగే సంబంధిత నీటిపారుదల శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చొరవ తీసుకొని ఇప్పుడు 153 కోట్ల రివైజ్డ్ ఎస్టిమేషన్ GORT నెంబర్ 71 మొన్న మనకు 10th ఏప్రిల్ నాడు మంజూరు వచ్చింది. ఇప్పుడు దీంతో ఈ రివైజ్డ్ ఎస్టిమేషన్ మంజూరుతో ఏదైతున్నదో ఈ రోలో ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తిగా అంటే మనం 1 TMC నీటిని నిలుపుదల చేసుకునే విధంగా పూర్తి చేసుకునే అవకాశం మనం పొందగలుగుతుంది. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే ఈ అటవీ శాఖకు చెందినటువంటి భూములు ఏవైతే ముప్పు గురవుతుందో అవి ప్రత్యామ్నాయ భూములు కేటాయింపు చేయడం కూడా ఇందులో ఒక భాగం. అది ప్రభుత్వంకి వెళ్ళి అనుమతి పొందడం, అటవీ శాఖ, ఇది కొంత ఒక లెంతీ ప్రాసెస్. ఇప్పుడు అందుకే నేను సూచన చేసేది ఏంటంటే మీరు అటవీ శాఖతోని అనుమతులు పొందిన తర్వాతనే మీరు స్లూస్ గేట్స్ గట్ట అమర్చడం చేయాలని భావిస్తే ఇప్పుడు ఈ ఖరీఫ్ పంటకు మనకు అది అందుబాటులోకి వచ్చడం అనేది కొంత అనుమానాస్పదం. ఇప్పుడు ఖరీఫ్ పంట మనకు 3 మాసాలలో వస్తుంది. ఖరీఫ్ పంట మనకు 3 మాసాలలో వస్తుంది. ఆల్రెడీ ఏప్రిల్ అయిపోయింది అనుకోండి. ఇక మే, జూన్, జూలై పోతే మనము జూలైలో నాట్లు పోసుకోవాలి, ఆగస్టులో నాటేసుకోవాలి. అంటే ఈ లోపల మనము స్లూయిస్ గేట్స్ అమర్చాలి. స్లూయిస్ గేట్స్ అమర్స్తేనే మన ఖరీఫ్ పంట మనం పూర్తి స్థాయిలో దాన్ని సాగు చేసుకునే అవకాశం వస్తుంది. ఇప్పుడు కిందికి నీరు ఏదైతే దాన్ని అదుపు చేయటం, పై ఎగువ భాగం ఏదైతుందో చెర్లపల్లె కానీ, కర్లపల్లె కానీ, మంగెల కానీ, రంగసాగర్ కానీ, ఆ పై ఎగువ గ్రామ రైతాంగానికి ఏదైతుందో అది పై తుమ్కి వెళ్ళిపోవాలి. అంటే నువ్వు స్లూయిస్ గేట్లు అమరుస్తేనే కానీ నీకు లెవెల్ బిల్టప్ కాదు, వాళ్ళకి నీరు పోతుంది. ఇప్పుడు ఎట్లాగో రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో ఈ రివైజ్ శాంక్షన్ ఇచ్చి 153 కోట్లకు మనకు నిధులు మంజూరు చేసింది కాబట్టి వీళ్ళ భవిష్యత్తు ఇతరత్ర మిగిలిన నిర్మాణ పనులు చేపట్టడానికి నిధులు అనే సమస్య కాదు. అటవీ శాఖ అనుమతులు
దానికి సంబంధించినటువంటి ఒక ప్రక్రియ కూడా చేపట్టబడడం జరిగింది. కానీ నేనేం ట్రై చేస్తున్నా మీరు అటవీ శాఖ అనుమతులకు వేచి చూడకుండా వీళ్ళ గతంలో మనం ఏ 0.25 టీఎంసీ నీటి నిల్వ చేసుకోవడం జరిగిందో నీటి నిల్వ చేసుకోవడం జరిగిందో ఆ 0.25 నీటి నిల్వ చేసుకోవడానికి కొరకు ఏ అటవీ శాఖ అనుమతి అవసరం లేదు. నీటి నిల్వ వరకు ఏదైతే ఎంత ముంపుకు గురవుతుందో అంత ముంపు మనకు అనుమతి ఉన్నది మనకు ఆల్రెడీ. ఆ 0.25 టీఎంసీ కంటే అదనంగా ముంపుకు గురయ్యేదాన్ని మాత్రమే ఇప్పుడు అటవీ శాఖ అభ్యంతరాలు కానీ దాని ప్రత్యామ్నాయ భూమి బదలాయింపు కానీ ఇష్యూ వస్తుంది. 0.25 టీఎంసీ వరకు అదంతా ఏది అవసరం లేదు. కాబట్టి ఇంజనీరింగ్ అధికారులతో నేను ఇవ్వాలంటే మేము మండల స్థాయి మా బీర్పూర్ సారంగపూర్ ఇలా కాంగ్రెస్ నాయకులు కోరేది ఏంటంటే రేపు ఖరీఫ్ పంట బీర్పూర్ మండలం అట్లా ధర్మపురి ప్రాంతం కానీ ఏ విధమైనటువంటి యొక్క ఇబ్బందులు లేకుండా పూర్తి స్థాయిలో ఆయకట్టే సాగు చేయబడాలి అని అంటే మీరు తక్షణమే ఆ స్లూస్ గేట్స్ అమర్చాలి. ఆ స్లూస్ గేట్స్ అమర్స్తేనే కానీ సాధ్యం కాదు. అది మీరు ఏ విధంగా చేస్తారు, కాంట్రాక్టర్ అనే వాడు ఏదైతున్నదో వాడు ఏ విధంగా తప్పించుకు దొరుకుతుందో మనం గమనిస్తున్నామని చెప్పి అంటున్నా. సరే ఏదేమైనా ఇప్పుడు నిధులు ఇంతవరకు రివైజ్ ఎస్టిమేషన్ శాంక్షన్ లేకపోవడంతో నిధులు మరి ఏ విధంగా సమకూర్చబడతాయి అనేది కొంత ఇబ్బందికరంగా ఉండే. ఇప్పుడు ఏదైతే ప్రభుత్వం ఏదైతున్నదో ఇవాళ రోళ్లవాగు ప్రాజెక్టు ఆధునీకరణ ఇది అర్థాంతరంగా నిలిచిపోయిందని భావించాలి. ఒక విధంగా గత ప్రభుత్వం ఇనిషియేట్ చేసింది కానీ రివైజ్ ఎస్టిమేషన్ శాంక్షన్ అనేది పెండింగ్ పడడంతో అది పూర్తి స్థాయి చేపట్టలేకపోయింది. రివైజ్ ఎస్టిమేషన్ శాంక్షన్ వచ్చింది కాబట్టి నిధులు అనేది సమస్య రాదు. పనులు అనేది మనకు సత్వరం చేపట్టడం వల్ల అందులో ఈ స్లూస్ గేట్స్ అమర్చడం అనేది ప్రాధాన్యత అవసరం. అది మీరు ఏ పరిస్థితుల్లో కూడా బిఫోర్ ఎండ్ ఆఫ్ జూన్ చేస్తేనే పని తెలియకుండా కాదు. స్లూస్ గేట్స్ అమర్చడం అనేది బిఫోర్ ఎండ్ ఆఫ్ జూన్ అవుతుంది లేకుండా కాదు. కానీ సంబంధిత ఇంజనీరింగ్ అధికారులు అటవీ శాఖ 1 టీఎంసీకి సంబంధించి వేచి చూడకుండా 0.25 టీఎంసీకి అటవీ శాఖకు ఏ విధమైన అభ్యంతరాలు లేవు. మీరు లాస్ట్ టైం ఏదైతే అందరం మనము బీర్పూర్ రోలో చెరువు కట్ట పోయినప్పుడు కూడా ఏదైతుందో సంబంధిత ఫారెస్ట్ అధికారులు వాళ్ళు పేర్కొన్నారు. మీరు పక్షపాతి అనుగుణంగా ఉన్న ప్రభుత్వం కాబట్టి అప్పుడు లక్ష్మణ్ గారు నేను విజ్ఞప్తి చేయడంతోనే మన గోదావరికి నీరు విడుదల చేయడంతో వాళ్ళ మన బీర్పూర్ మండలం లిఫ్ట్స్ కానీ ఎత్తిపోతలు అంటే ధర్మపురి మండలం చెప్పి ఎత్తిపోతలపై ఆధారపడ్డ రైతాంగాన్ని పంటలు ఏదైతుందో వాళ్ళ చేతికి రావటం నిజంగా కూడా మేము రాష్ట్ర ప్రభుత్వ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అట్లాగే ఉత్తమ్ రెడ్డి గారికి ధన్యవాదాలు చెప్తాయి. 2 అంశాలపై. ఒకటి, మనకు అప్పుడు గోదావరి భూగర్భ జల మట్టం ఇంకిపోయి ఏదైతే ఎత్తిపోతలు నిలిచిపోయిన పరిస్థితులలో గోదావరిలో ప్రత్యేకంగా నీటి విడుదల చేసి లిఫ్ట్లు నడిచే విధంగా తోడ్పడ్డారు. ఇప్పుడు ఏదైతుందో ఈ రోలవాగు ప్రాజెక్టు కూడా గత ప్రభుత్వం ఏదైతే అది ఆధునీకరణ కార్యక్రమాన్ని చేపట్టాలని భావించి తలంచి చేపట్టినప్పటికీ ఏదైతుందో అది పూర్తి కాలేక వాళ్ళు అర్థాంతరం నిలిచిపోవటం ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం వల్ల గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లడంతో మంజూరు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నా. ధన్యవాదాలు.